యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏ దినమో ఎవరిదో ఎవరికి కూడా తెలియదు. అలాంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనం ప్రతి క్షణం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎందుకంటే ఆయన పిలుపు ఎప్పుడు కలుగుతుందో, ఆయన ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు, కానీ మనం సిద్ధంగా ఉండాలండి. దేవుని ఎడల ఆయన కృపను పొందుకోవడానికి దినదినము క్షణము కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు. అనేక మంది పెద్ద పెద్ద భక్తులు దేవుని దగ్గర, దేవుని ఎదుట ప్రత్యక్షంగా దేవుని కార్యాలు పొందుకునేవారు అనేక మంది ఉన్నారు. అయితే ఈ దినాన్న బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. గొప్ప వ్యక్తి, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి, దేవుని ఎడల భయం కలిగినటువంటి వ్యక్తి, తన అంతము వరకు కూడా దేవుని యొక్క కృపను పొందుకుంటూ ఆయన ఆజ్ఞలను గైకొన్నటువంటి వ్యక్తి అండి. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం నుండి 15వ వచనాల వరకు మనం చూస్తే ఇక్కడ కాలేబ్ అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. మోషే దేవుని ఎదుట దేవుడు అప్పగించిన పనిని మోషే ఖచ్చితంగా చేశాడు. దేవుడు ఏదైతే చెప్పేవాడో మోషే అది ప్రజలకు వివరించేవాడు. అయితే ఆ వివరించున్న క్రమంలో 12 మందిని, ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్కరి చొప్పున 12 మందిని వేగుల వారిని ఆ యొక్క కనాను దేశమును, అంటే దేవుడు అంటాడు కదా, నేను మీకు ఇజ్రాయెల్కు వాగ్దానం ఇస్తాడు, నేను మీకు ఒక దేశాన్ని ఇస్తాను. ఆ దేశం పేరు ఏంటంటే కనాను దేశము. ఆ దేశము ఎలాంటిదంటే పాలు తేనెలు ప్రవహించు దేశము. అయితే ఒక్కొక్కరిగా పంపినప్పుడు మనము సంఖ్యాకాండంలో 13వ అధ్యాయము 3వ వచనము నుండి ఆ యొక్క 12 వచనాలు మనం చూస్తే ఒక్కొక్కరిగా పంపుతాడు. పంపినప్పుడు ఆ 12 మందిలో కూడా 10 మంది భయపడతారండి. ఎవరికి భయపడతారంటే ఆ కనాను దేశాన్ని స్వాతంత్రించుకున్న వారిని చూచి, వారెవరనగా నెఫిలీలు. ఎవరండి? నెఫిలీలు. అంటే వీరు ఎలాంటి వారంటే ఇజ్రాయేలు అరణ్యంలో ఉండగా వారు స్వాధీనపరచుకోబోయే దేశమును వేగు చూచుటకు మోషే పంపించినప్పుడు వారు వెళ్ళి ఆ దేశం చూసినప్పుడు వారు ఎలా ఉన్నారంట? గొప్ప ఉన్నత దేహులుగా ఉన్నారంట. అంటే గొప్ప బలవంతులుగా ఉన్నారండి, గొప్ప శక్తిమంతులుగా ఉన్నారు. వారి ఎదుట ఈ ఇజ్రాయెల్ ఈ 12 మంది కూడా ఎలా కనిపిస్తున్నారంటే, ఆ యొక్క అంటాడు కదా, మేము మిడతల వలె వారికి కనపడుతున్నాము. అంటే వారు అంత బలవంతులండి, అంత శక్తిమంతులు. దేవుని యొక్క ఆ ప్రదేశాన్ని జయించాలంటే దేవుని ఆత్మ వారిలో ఉండాలి. కానీ అక్కడికి చేరుకునేది లేకపోతే ఆ ప్రాంతాన్ని జయించడానికి వెళ్ళింది ఇద్దరుగా మనకు కనిపిస్తారు. వారిలో ఇద్దరు పేర్లు ఏమిటనగా, ఒకరు యెహోషువ, 2 కాలేబు. అయితే యెహోషువ అనే వ్యక్తి దగ్గరికి కాలేబు వచ్చి అంటాడు కదా, ఇక్కడ 14వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే అప్పుడు 14వ అధ్యాయము 6వ వచనము, యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యుద్ధకు రాగా కెనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను, కాదేషు బర్నేయాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. 7వ వచనంలో అంటాడు కదా, దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. హల్లెలూయా. ఎన్ని ఏండ్ల వాడండి? 40 ఏండ్ల వాడు. అంటే కాలేబుకి ఎన్ని సంవత్సరాలు అప్పుడు? 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాల్లో అంటాడు కదా, ఇక్కడ కాలేబు మంచి మాట అంటాడు, ఈ 40 సంవత్సరాలు ఎవరికి భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులమైన మనము చూచినట్టే మనము చెప్పాలి. ఎవరికి భయపడకూడదు, ఒకరికి భయపడాలి. అది ఎవరు అనగా యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి భయపడితే మనకి రాలేని ఆశీర్వాదాలు కూడా దేవుడు ఏం చేస్తాడు? రప్పిస్తాడు. హల్లెలూయా. అసాధ్యమైన కార్యాలు దేవుడు మన జీవితంలో సాధ్యపరుస్తాడు.
ఇక్కడ అంటున్నాడు కదా కాలేబు, నేను ఎవరికి భయపడేవాడను కాను కానీ నేను ఎవరికి భయపడతాను? దేవునికి భయపడతాను. ఆ యొక్క 12 మందిలో 10 మంది భయపడుతూ ఉన్నారు. ఎందుకనగా వీళ్ళు ఎలా కనిపిస్తున్నారు? మిడతల్లా కనిపిస్తున్నారంట. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? బలాఢ్యులు, ఎత్తైన వారు. వారి ఎదుట బలము పొందుకోవాలంటే వీరి బలము సరిపోదు. ఇక్కడ ఎవరి బలము కావాలి? దేవుని బలము కావాలి, దేవుని శక్తి కావాలి. ఈ 10 మందికి ఒక ధైర్యం ఉంది, దేవుడు ఇస్తానన్న ప్రదేశము మనకి ఇస్తాడు అనే ధైర్యం ఉంది, కానీ వారిని జయించగలము అనే ధైర్యము వారిలో లేదు. కానీ ఆ ధైర్యము ఎవరిలో ఉందంటే కాలేబులో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వీరికి పడమటనున్న ప్రాంతాలన్నిటినీ దేవుడు ఇస్తానంటాడు. కానీ అన్నీ పొందుకోబోయేసరికి కాలేబు దగ్గరికి వచ్చేసరికి కాలేబుకు హెబ్రోను కావాలనుకుంటాడు. మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేయు గొప్ప దేవుడండి మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలామంది రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. కొన్ని సంవత్సరాలే వారు పరిపాలన చేశారు. కానీ ఇక్కడ కాలేబు అంటాడు కదా, ఆ యొక్క 40 సంవత్సరాల వయసులో దేవునికి భయపడ్డాడు. అలాగే 10వ వచనం మనం చూస్తే 11వ వచనంలో 10-11 యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అదే ఆ కానాను దేశానికి చేరడానికి, ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి మధ్యలో ఈయన వయసు ఎంతండి? 85 సంవత్సరాలు. అంటే ఈ 40 సంవత్సరాలు ప్లస్ 45 అంటే 85 సంవత్సరాల వయసులో అప్పుడున్న బలం మనకు ఉంటుందండి? ఉంటుందా? ఉండదు. అప్పుడున్న శక్తి మనకు ఉంటుందా? ఉండదు. అప్పుడున్న ఆలోచనలు మనకు ఉంటాయా? ముసలితనంలో మనం ఏవేవో మాటలు, వెర్రి మాటలు, లేకపోతే చిన్నపిల్లలు చేష్టలు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కాలేబు అంటున్నాడు కదా, 11వ వచనంలో అంటాడు, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము. హల్లెలూయా. 40 సంవత్సరాల వయసులో నాకెంత బలం ఉన్నదో ఇప్పుడు కూడా నాకంతే బలం ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు పని అడుగుతున్నాడు దేవుణ్ణి. ఈ కాలేబు ఏమడుగుతున్నాడు? నాకు అప్పుడు ఎంత బలం అయితే ఉన్నదో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది. ఇప్పుడు నాకేం కావాలి? పని కావాలి. జయాన్ని పొందగలను నేను అంటే అప్పుడు ఎంత విశ్వాసం ఉన్నదో 85 సంవత్సరాల వయసులో కూడా అంత విశ్వాసము కలిగి ఉన్నాడు కాలేబు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వాగ్దానము చేసినప్పుడు, దేవుని ఇస్తానన్నప్పుడు ఆయన తప్పగా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. ఎప్పుడంటే ఆయన ఇస్తాడు? ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. చాలామంది ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యం వింటారు, దేవుని సన్నిధికి వస్తారు, వినేసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ క్రియలు మరలా మామూలుగా చేస్తూ ఉంటారు. అలా కాదు, మనం దేవుని సన్నిధిలో ఏదైతే వింటూ ఉన్నామో, ఏదైతే మనము చెవులారా మనం కన్నులారా చూస్తూ ఉన్నామో ఆ శక్తిని మనం ఏం చేయాలి? బయట ప్రచురించాలి. హల్లెలూయా. ఎలా ప్రచురించాలి అంటే మన క్రియల ద్వారా ప్రచురించాలి. మన యొక్క బలము ద్వారా. అంటే మనకు బలం ఉందని కొట్టేమని కాదండి, మన బలముతో జయించాలి. దేవుడిచ్చే ప్రార్థనా శక్తితో, దేవుడిచ్చే ఆ విశ్వాస కవచముతో మనం అనేక కార్యాలు మనం ఏం చేయాలి? జయించాలి. మన జీవితాల్లో చాలా కార్యాలు ఆగిపోతున్నాయంటే దేవుని శక్తిని మనం ఏం చేయట్లేదు? ప్రచురము చేయట్లేదు. దేవుడు మనకు ఎంతో బలం ఇస్తున్నాడు, ఎంతో శక్తిని ఇస్తున్నాడు, ఎన్నో దేవుని ఆలోచనలు ఇస్తున్నాడు. అప్పుడు చేయగలిగినంత కార్యాలు ఇప్పుడు చేయలేకపోతున్నాం, అప్పుడు చేసినంత ప్రార్థన ఇప్పుడు చేయలేకపోతూ ఉన్నాము, అప్పుడు పొందుకున్నటువంటి బలం ఇప్పుడు పొందుకోలేకపోతున్నాము. ఎందుకంటే మన హృదయము దేవునికి ఎలా ఉంది? ఎడముగా ఉన్నది, దూరముగా ఉన్నది. కానీ కాలేబు అంటున్నాడు, అప్పుడు మోషే నన్ను పంపినప్పుడు ఎంత బలం అయితే ఉన్నదో ఆ బలం ఇప్పుడు కూడా నాకు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనం ఒకసారి చదువుదామండి. 14వ అధ్యాయము 11వ వచనం అంటాడు, యుద్ధము చేయుటకు గాని వచ్చు పోవచ్చు నుండుటకు గాని
నాకు అప్పటి అట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి అడుగుతున్నాడు, విశ్వాసముతో అడుగుతున్నాడు, తనకు దేవుని పట్ల ఉన్న భయముతో అడుగుతున్నాడు, దేవుని పట్ల తనకున్న ఆ యొక్క దేవుడిచ్చిన సర్వాంగ కవచమును తను ధరించుకొని అడుగుతూ ఉన్నాడండి. నాకు ఈ ప్రాంతమును దయచేయి. ఆ ప్రాంతం ఏమిటనగా హెబ్రోను ప్రాంతము. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనములో మనం చూస్తే, సంఖ్యాకాండము మోషే ఎదుట వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలుననెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పట్ల తనకున్న ధైర్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఎవరిలో తన 10 మంది భయపడుతున్నారు కదండి, వారికి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు కాలేబు. మనం వెళ్దాం, మనం జయిస్తాం. ఎందుకంటే మనలో ఉన్నవాడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు. ఆయన ప్రతి కార్యము జరిగించేటువంటి గొప్ప దేవుడని వారికి ఏమిస్తున్నాడు తెలుసండి? కాలేబు ఒక అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యము చెడిన వారికి, లేకపోతే ఆపదల్లో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి, ఆ కన్నీటితో ఉన్నవారికి మనము ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నామండి. ఒకవేళ మనం కష్టంలో ఉండొచ్చు, కానీ ఆ కష్టాల్లో మనం ఏం తెచ్చుకోవాలి? ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఈ కాలేబు కూడా దేవుని శక్తిని పొందుకొని ఆ యొక్క విశ్వాసంలో అనగబడుతున్న ఆ 10 మందికి ఏమిస్తున్నాడంటే ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. లేదు, మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మనము ఎవరికి భయపడవద్దు. మనం ఎవరికి భయపడదాం? దేవునికి భయపడతాం అంటున్నాడు. ఇది నాన్న సంఘముగా కూడి వచ్చిన మనము ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడాలి. ఎందుకంటే కాలేబు దేవునికి భయపడడం ద్వారా అతడు అడిగినది దేవుని ఎదుట ఆయన పొందుకున్నాడండి. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో ఏదైతే అడుగుతున్నామో అది దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాలేబు భయపడలేదు. ఎందుకంటే వారికంటే బలమైన దేవుడు, బలవంతుడైన దేవుని యందు కాలేబు ఏమించాడు? విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. మన ముందు ఎవరు ఉన్నారంటే బలమైన దేవుడు మన ముందు ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన ముందు ఎవరున్నారండి? బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. మనం బయట ఎన్నో కబుర్లు చెప్పుకుంటాం, ఒకరిని గూర్చి అనవసరం. మన విశ్వాస పరిమాణం ఎంతుంది? మన విశ్వాసం ఎంతుంది? మన విశ్వాసంలో ఎంతవరకు మనం కొనసాగుతున్నామో, మన భక్తి మనకేమి చేస్తుందని ఒక్కసారి ఆలోచన చేయండి. పక్కవారి కోసం అనవసరం. పక్కవారి కోసం నీకు ఆలోచన వస్తే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ బిడ్డ తన కోసం, తన వారి కోసం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఈ బిడ్డ పట్ల నేనేం చేయాలి? గొప్ప కార్యాలు చేయాలి అని దేవుడు మన పట్ల ఒక బాధ్యతను ఆయన తీసుకుంటాడండి. హల్లెలూయా. ఇక్కడ కాలేబు దేవుని యందు భయభక్తులు చూపించినటువంటి కాలేబు అండి. మరో వచనం చూస్తే కాలేబు నిండు మనస్సుతో దేవుని అనుసరించాడు. హల్లెలూయా. ఒకటి, విశ్వాసంలో పరిపూర్ణుడుగా కనిపిస్తున్నాడు. రెండవదిగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కాలేబు. మూడవదిగా మనం చూస్తే ఆయన నిండు మనస్సుతో దేవుని అనుసరించిన వాడండి. ఈ 14వ అధ్యాయము మనం చూస్తే 8వ వచనంలో, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే నిండు మనస్సుతో అనుసరించి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మంచి మాట అంటాడు, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయాలను కలుగజేయగా నేను, అంటే వారు ఇంకా వారి హృదయంతోనే ఉన్నారు, కానీ దేవుని అనుసరించే మనసు వారిలో లేదు. జయిద్దామని వెళ్ళారు,
దేవుడు చెప్పినట్టుగా వెళ్ళారు, కానీ వారికి ఏం సరిపోలేదు? ధైర్యం సరిపోలేదు. దేవుణ్ణి అనుసరించే జ్ఞానము వారిలో లేదు. పరిపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించాలనే ఆసక్తి వారిలో లేదు. ఈ దినాన్న మనము అనేక మందిగా కూడి వస్తూ ఉన్నాము. కొంతమంది చెప్పారులే, విన్నావులే అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యము ఎలాంటిదంటే మన హృదయాలను కదిలింపజేసేది, మన హృదయాలకు ఆహారం ఇచ్చేదండి, మన హృదయాలను బలపరిచేది, మనము బ్రతకలేనప్పుడు మనకు బ్రతుకునిచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. మనం కన్నీటితో ఉన్నప్పుడు ఓదార్చేది దేవుని యొక్క వాక్యము. ఈ 10 మంది కూడా వెళ్ళారు, కానీ వారి హృదయంలో దేవుని అనుసరించే జ్ఞానం వారిలో లేదండి. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము వారిలో లేదు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలడనే నమ్మకము వారిలో లేదు. అంటే ధైర్యాన్ని పొందుకోలేకపోయారు. ఇది నాన్న దేవుని సన్నిధికి అనేక మందిగా వస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము, వెళ్ళిపోతూ ఉన్నాము, కానీ దేవుని అనుసరించే జ్ఞానము మనలో ఉందా? ఏదో ఆచార భక్తిగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము. ఆ టైంకి వస్తున్నాం, పాటలు పాడేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, ప్రార్థన అయిపోతుంది అన్నట్టుగా ఉంటున్నాం. కానీ దేవుని క్రియలు, దేవుని అద్భుతాలు మన జీవితాల్లో చూడగలుగుతున్నామా? ఒక్కసారి దేవుని సన్నిధిలో ఆలోచన చేయాలి. అందరూ వెళ్ళారు, కానీ ఈ యొక్క కాలేబు మనసు ఎవరిపైన ఉందండి? దేవునిపై ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నిండు మనస్సుతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఏ మనసుతోనండి? నిండు మనసుతో. అంటే ఆ మనసులో ఏమి లేదు? కల్మషము లేదు, లేకపోతే ఎదుటివారి మీద అసూయ లేదు, ఎదుటివారి ఏదో సంపాదించుకోవాలనే ఆశ లేదు. తన పరిపూర్ణమైన మనస్సు ఎవరి మీద పెట్టాడంటే దేవుని మీద పెట్టాడండి. ఈ దినము దేవుని సన్నిధికి వచ్చిన మనము కూడా మన మనస్సు ఎవరి మీద నిలుపుకోవాలి? దేవుని మీద నిలుపుకోవాలి. నిండు మనస్సుతో నీవు ఆరాధిస్తేనే కార్యాలు చూడగలవు. హల్లెలూయా. నిండు పరిపూర్ణమైన మనస్సు, దేవునికి ఇష్టమైన మనస్సు నీలో ఉంటేనే దేవుని అద్భుతాలు నీవు చూడగలవు. ఎందుకంటే కాలేబు జీవితంలో పొందుకున్నాడండి. అద్భుతాలను చూశాడు, ఆశ్చర్య కార్యాలను చూశాడు. ఆ వ్యక్తులను, ఆ బలవంతులైన వ్యక్తులను ఓడించడానికి దేవుడు కాలేబుకి ఏమిచ్చాడు? శక్తినిచ్చాడు. మనం ఎప్పుడు బలహీనులమో దేవుని యందు అప్పుడే బలవంతులము. ఎప్పుడు అనగా ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు మనము భయభక్తులు నిలిపినప్పుడు, ఆయన యందు మనము పరిపూర్ణమైన మనస్సు ఆయన మీద నిలుపుకున్నప్పుడు. అనుకుంటా పరిపూర్ణమైన మనస్సు అంటే ఏంటి? మనము సంపూర్ణమైన పరిపూర్ణమైన మనస్సుతో ఆయన ఆరాధించే మనస్సు మనకు ఉండాలండి. హల్లెలూయా. ఈ హృదయంలో దేవుని ఆరాధన తప్ప మరొకటి ఉండకూడదు. ఏ కల్మషం ఉండకూడదు, ఏ చెడు ఉండకూడదు, ఏ రోత ఉండకూడదు. ఎలాంటిది మనలో ఉండలేనప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? ఏ దినానికి కావలసిన ఆ దిన ఆహారము నీకు దయచేస్తాడు. ఏ దినానికి కావలసిన శక్తిని ఆ దినము దేవుడు నీకు దయచేస్తాడు. ప్రతిరోజు ఆ బలమే ఉంటుంది అనుకుంటున్నాడు. ఎందుకంటే నిండు మనసుతో ప్రతి దినము ఆరాధించేవాడు కాబట్టి 40 సంవత్సరాల వయసులో ఏ శక్తితో అయితే దేవుణ్ణి ఆరాధించాడో, ఏ శక్తితో అయితే దేవుని యొక్క మహిమను చూడగలిగాడో, ఏ శక్తితో అయితే అనేక ప్రాంతాలను జయించగలిగాడో, ఈ దినాన్ని కూడా ఏమంటున్నాడు? అదే శక్తి నాకు ఉన్నది, అదే పరిపూర్ణమైన మనస్సు నాకున్నది. చాలామంది విశ్వాస జీవితంలో మొదటిగా చాలా భక్తిగా ఉంటారు, తర్వాత వారి విశ్వాసం ఏమైపోతూ ఉంటుంది? సన్నగిల్లిపోతూ ఉంటుంది. పక్కన వాళ్ళు చూసో లేకపోతే ఎవరెవరినో చూసో వారి విశ్వాసాన్ని ఏం చేస్తారు? తగ్గించుకుంటూ ఉంటారు. కానీ నిజంగా దేవుని నమ్మినవాడు, దేవుని భయపడినవాడు, దేవుని మీద తన మనసును పెట్టినవాడు విశ్వాసాన్ని ఏం చేసుకుంటాడు? పెంపొందించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్న మన విశ్వాస పరిమాణము ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాలేబుతో పాటు వెళ్ళిన ప్రజల హృదయము
కరుగజేశాడు, కరిగిపోయింది. కానీ కాలేబు దేవుని మీద సంపూర్తిగా ఆధారపడ్డాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్తిగా ఆధారపడ్డాడు. ఎందుకంటే అతడు పూర్ణ మనస్సుతో దేవుని అనుసరించాడు. నిండు మనసుతో అంటే మంచి మనసుతో దేవుని ఏం చేశాడంటే తెలుసా, సేవించాడంట. అందుకే మత్తయి సువార్త 22:27 వచనంలో మనం చూస్తే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని ఆత్మతో, దేవుని శక్తితో, దేవుని బలముతో ఏం చేస్తారంట, ఆరాధన చేస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండము 14:9 చూస్తే, సంఖ్యాకాండము 14:9 మనము చూస్తే, యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశపు ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయేను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకని అనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్ళకు కొట్టి చంపవలెననగా చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రజలకు మనము భయపడవద్దు. ఇక్కడ కాలేబు అంటున్నాడు, యెహోవా యందు ఆనందించే ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. హల్లెలూయా. యెహోవా యందు మనం ఏం చేయాలి, ఆనందించాలి. ఎవరు ఆనందిస్తారంటే పరిపూర్ణమైన మనస్సుతో దేవుణ్ణి ఆరాధించేవారు, పరిపూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించేవారు, నిండు మనసుతో ఆయన మీద ఆధారపడినట్టు వారు. మనం పూర్ణ హృదయముతో సేవించాలి, పూర్ణ హృదయముతో మనము ప్రేమించాలి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము, యెహోషువ తర్వాత ఉంటుందండి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 20 వచనంలో మనము చూస్తే, మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోనునియ్యగా అతడు 3 అనాకీలను అక్కడ నుండి పారదోలి దానిని స్వాధీనపరుచుకొనును. హల్లెలూయా. ఈ కాలేబు ఏమడిగాడు, హెబ్రోను, ఆ దేశమును, ఆ ప్రాంతమును ఇమ్మన్నాడండి. దేవుడు ఆ ప్రాంతాన్ని ఇచ్చాక దేవుడు అక్కడ అనాకీలను పెట్టాడు, ఒక 3 బలవంతులైన వ్యక్తులను. ఆ వ్యక్తులని కాలేబు ఏం చేస్తాడు తెలుసండి, ఆ యొక్క మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోన్ ఇస్తాడు. యెహోషువ ఏం చేస్తాడంటే ఈ హెబ్రోనును ఈ కాలేబుకి ఇచ్చిన తర్వాత ఈ కాలేబు అక్కడ ఉన్నటువంటి బలాఢ్యులైనటువంటి 3 వ్యక్తులను ఏం చేస్తాడండి, పారదోలతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేనితో పారదోలతాడు తెలుసండి, కత్తులతో కాదు, లేకపోతే గొడ్డలతో కాదు, ప్రార్థనతో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా శక్తితో మనము నిజంగా దేవునికి మొరపెడితే, నిజంగా ఆయన యందు విశ్వాసం ఉంచితే, నిజంగా ఆయనను ప్రేమిస్తే, ఆయన మీద ఆధారపడితే దేవుడు అంటున్నాడు, నేను కాలేబుకు ఇచ్చినటువంటి స్వాస్థ్యమును మీకు ఇస్తాను. మనం ఈ భూలోకంలో ఎన్నో సంపాదించుకుంటాం, ఎన్నో మన మధ్య ఉంటాయి, కానీ ఏది కూడా మనము తీసుకెళ్ళలేమండి. ఎందుకంటే మనతో సరైన వస్త్రాలు కూడా మనతో రావు, కానీ మనతో వచ్చింది ఏంటి తెలుసండి, మన యొక్క విశ్వాసము, మన క్రియలు, మనము దేవుని మీద ఆధారపడిన విధానము, మనము దేవుని ఎంతగా సేవించామో అదంతా కూడా దేవుడు అక్కడ ఏం చేస్తాడో తెలుసా, ఆ జీవ గ్రంథంలో లిఖిస్తాడు. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా జీవించామా ఆ పరలోక రాజ్యంలో ఆ చట్టపు ఆ గ్రంథములో మన పేరు రాయబడదు. ఒకవేళ నీటితో బాప్తిస్మం తీసుకున్నా సరైన దేవుణ్ణి నీవు అనుసరించకపోతే, పరిపూర్ణమైన మనస్సుతో నువ్వు దేవుని ప్రేమించకపోతే, పరిపూర్ణమైన మనస్సుతో నీవు దేవుని మీద ఆధారపడకపోతే నీ భక్తి అంతా వ్యర్థము. అందుకంటాడు భక్తుడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అంటే ప్రతిదినము మన భక్తి మనల్ని ఏం చేస్తుంది, ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఇక్కడ కాలేబుకు కూడా ధైర్యాన్ని ఇచ్చేది ఏంటి తెలుసండి, తన భక్తి. హల్లెలూయా,
హల్లెలూయా. దేవునిపై ఉన్నటువంటి ఆ యొక్క భయము, దేవునిపై ఉన్నటువంటి గౌరవము, దేవునిపై ఉన్నటువంటి ఆ యొక్క విధానము చాలా గొప్పదిగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది నాన్న దేవుని ప్రజలుగా కూడుతూ ఉన్నాము, దేవుని యొక్క సంఘముగా కూడుతూ ఉన్నాము. కానీ నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించగలుగుతున్నామా? నిండు మనస్సుతో దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామా? నిండు మనస్సుతో ఆయన మీద ఆధారపడగలుగుతున్నామా? ఒకవేళ కాలేబు వలె ఆధారపడితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వేది అడిగితే నేను అది నీకు ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేది కోరుకుంటున్నావో అది నేను నీకు ఇస్తాను. మనం ఏమి ఈ దినాల్లో చాలామంది కోరుకునేది ఏంటి తెలుసండి? కరోనా వచ్చిన తర్వాత చాలామంది కోరుకునేది ఏంటి తెలుసా? ఆస్తులు కాదండి, బంగారం కాదు, లేకపోతే మెద్దులు కాదు, కానీ ఆరోగ్యము. హల్లెలూయా. హాస్పిటల్లో పెడుతూ ఉంటారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ మహాభాగ్యాన్ని మనం పొందుకోవాలంటే దేవుని మీద మనము విశ్వాసం ఉంచాలి. కాలేబు ఆ ప్రాంతాలను జయించడానికి దేవునికి భయపడ్డాడు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు. జయించగలననే నమ్మకము ఆయనలో దృఢంగా ఉందండి. ఇది నాన్న దేవునికి సన్నిధికి వస్తున్న మనము ఏ విశ్వాసం మనలో పనిచేస్తుంది? ఆ 10 మందికి భయము లేదు, దేవుని పైన సంపూర్ణ ప్రేమ లేదు, సంపూర్ణ ప్రేమతో దేవుణ్ణి ఆరాధించాలనే విధానము వారిలో లేదు. కానీ దేవుడు ఎవరో ఒకరిలో పెడతాడు. కానీ దినాన్న కూడి వచ్చిన మనందరిలో కూడా దేవుని సంపూర్ణంగా ఆరాధించే భాగ్యము దేవుడు మనలో పెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంపూర్ణంగా ఆరాధించాలని ఉంటుంది కదండి. దేవుని సన్నిధికి వెళ్ళామంటే, దేవుణ్ణి అనుసరించామంటే నిండు మనస్సుతో ఉపవాసాలు ఉంటూ ఉన్నాం. అది ఉపయోగకరంగా ఉందా? లేకపోతే దేవునికి భయపడుతూ ఉన్నావు, అది దేవునికి భయపడే విధానంగా నీవు జీవిస్తూ ఉన్నావా? ఈ లోకంలో అంటే బయట ఒకటి లోపల ఒకటి, చాలా ఈ మన సంఘమని కాదు కానీ అనేక సంఘాలు నేను చూసి వచ్చానండి. అనేక పెద్ద పెద్ద సంఘాల్లో నేను పరిచర్య చేసి వచ్చాను. ఇదేనా చెప్తున్నాను, అవి మామూలు చర్చిలు కాదండి. మనకైతే ఏసీలు అవి లేవు, కానీ అక్కడ ఏసీ చర్చెస్ ఉంటాయి. కానీ అనేక సంఘాలు నేను చూసి వచ్చాను. అయితే లోపల కూల్గానే ఉంటుంది, కానీ లోపల భక్తి లేని విధానము, అంటే ఈ లోక హంగులను కోరుకునే విధానము, ఈ లోక బాగోగులను కోరుకునే విధానము. నేను అంటాను, ఈ లోకంలో మనం శ్రమ పడితే పరలోక రాజ్యంలో మనకు ఏమొస్తుంది? సుఖం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎన్నో కష్టాలు, ఎన్నో వేదనలు, ఎన్నో శోధనలు అయినప్పటికీ అలాంటి సమయాలలోనే దేవుణ్ణి మనం ఏం చేయాలి? సంపూర్ణంగా మనము ఆరాధన చేయాలండి. సంపూర్ణమైనటువంటి ఆరాధన మనం చేసినప్పుడు దేవుడు మనం ప్రేమించే విధంగా మా దేవుడు ఏం చేస్తాడు? గొప్ప మనస్సును మనకు ఇస్తాడు. ఇక్కడ అంటాడు కదా, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24లో అంటాడు కదా, సంఖ్యాకాండము నా సేవకుడైన హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటాడు, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత. ఏ హేతువు చేత అండి? పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధించే, దేవుణ్ణి ప్రేమించే, దేవుణ్ణి మీద ఆధారపడే హేతువు చేత. ఇక్కడ అంటాడు కదా, హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ఏం చేస్తాను? ప్రవేశపెడతాను. హల్లెలూయా. మనం వెళ్ళే ప్రదేశాల్లో దేవుడు ప్రవేశపెట్టాలంటేనే మనం ప్రవేశించగలము. హల్లెలూయా. ఆయన సెలవు లేక మన తల వెంట్రుకలు ఒక్కటి కూడా రాలేదండి. హల్లెలూయా. ఆయన సెలవు లేకపోతే మనం అడుగు తీసి అడుగు వేయలేము. ఇది నాన్న దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాము అంటే దేవుడిచ్చేటువంటి
కృప, ఆయన ప్రేమించే మనస్సు, ఆయన నీ ఎడల చూపుతున్న జాలి, ఆయన నీ ఎడల నీ పట్ల చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు అవి నువ్వు గ్రహించగలిగినట్లయితే నువ్వు దేవుణ్ణి ఎలా చేస్తావు తెలుసా? నిండు మనసుతో ఆరాధన చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నిండు మనస్సుతో దేవుని పట్ల నీవు భయము కలిగి ఉంటావు. ఇక్కడ యెహోషువ గ్రంథము ఒకసారి తీద్దాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయంలో కిందకి చదివితే 12వ వచనమున, కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయుము, అనాకీలను ప్రాకారములు గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడేను. యెహోవా నాకు తోడై ఉండినెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందును. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా తోడై ఉంటే మనము దేనినైనా స్వాధీనపరుచుకుంటాం. హల్లెలూయా. యెహోవా తోడు లేకపోతే మనం ఏది కూడా మన జీవితంలో చేయలేమండి. ఇక్కడ కాలేబు అంటున్నాడు, యెహోవా నాకు తోడై ఉంటే నేను దాన్ని ఏం చేస్తాను? స్వాధీనపరుచుకుంటాను. నువ్వు ఏదైతే నీకు కావాలనుకుంటున్నావో మనుషులతో గొడవద్దు, మనుషులతో అల్లరి మాటలు వద్దు. దేవుని మీద ఆధారపడు, అది నీ దగ్గరకు తేబడుతుంది. దేవుని మీద సంపూర్ణమైన మనస్సు నిలుపుకో, అది నీ దగ్గరకు తేబడుతుందండి. ఎవరు తెచ్చిన ఇవ్వాల్సిన లేదు. ఏ వ్యక్తి అయితే నీకు విరోధముగా ఉన్నాడో ఆ వ్యక్తే నీకేం చేస్తాడు? సహాయము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేయు గొప్ప దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఏమి లేకపోయినా దేవుణ్ణి ఆరాధించే మనసు, దేవుణ్ణి ప్రేమించే మనసు, దేవుని కార్యాల మీద ఆధారపడే మనసు నీకుంటే అన్నీ మన దగ్గరకు వస్తాయి. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలామంది పడుకుంటూ ఉన్నారు, పడుకోవడంలో కూడా మంచి కలలు కంటారు. హల్లెలూయా. వీళ్ళకి ఇంటి దగ్గర కలలు రావండి, ఎక్కడొస్తే సంఘాల్లోనే కళలు వస్తాయి. చాలామంది ఏమ్మ పడుకుంటున్నాం అంటే ఒక అయ్యగారు అడుగుతున్నారంట, ఏమనంటే ఏమ్మ పడుకుంటున్నాం అంటే, అయ్యగారు వీళ్ళందరూ కళ్ళు తెరిచి వింటున్నారు కానీ నేను నిద్రపోయి దేవుని యొక్క వాక్యాన్ని నేను వింటూ ఉన్నాను అంటే, నిద్రలో కూడా దేవుని యొక్క వాక్యం వినేవారు ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని మైకుల్లోకి వెళ్ళిపోకండి, చక్కగా మెలకువగా ఉంటూ దేవుని యొక్క మాటలు వినాలి. వింటే దేవుడు ఏం చేస్తాడంటే, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ యొక్క దేవుని చెవులు గలవాడు ఏం చేస్తాడంట? వాక్యాన్ని వింటాడంట. అదే లోకపు చెవులు గలవాడు ఏం చేస్తాడు? ఈ దినాల్లో చాలా సంఘంకి వచ్చిన తర్వాత ఏ బట్టలు వేసుకున్నాం, లేకపోతే ఏం పెట్టుకున్నాం, ఇవే చూసుకుంటున్నారు. కానీ మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చామా? దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చామా? దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి వచ్చామా? ఇవేమి కూడా వారిలో ఉండట్లేదండి. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అవే మాటలు, అదే జ్ఞాపకాలు వస్తాయి కానీ దేవుని యొక్క వాక్యము వారిలో ఉండదు. బట్ట కాదండి, పై మెరుపు కాదు దేవుడు కోరుకునేది, నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉందా లేదా అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. ఎలా మనం జీవిస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో భయం కలిగి మనము జీవించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పుడు మాటలు లేకపోతే ముసలమ్మ ముచ్చట్లు ఇలాంటివేమి కూడా దేవుని దగ్గర పనికిరావండి. అందుకే అంటాను, ఫస్ట్ ప్రయారిటీ మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. తర్వాత నీ ఇంటి వారికి ఇవ్వాలి, తర్వాత నీ సమాజం వారికి ఇవ్వాలి. దేవునికి నీ ప్రయారిటీ లేకపోతే నీ పద్ధతులు, నీ యొక్క క్యారెక్టర్, మన విధానము దేవునికి నచ్చకపోతే నువ్వెంత భక్తి చేసినా దేవునిలో వేస్ట్. హల్లెలూయా. ఎంత భక్తి చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత ఆరాధన చేసినా ఒకరి మీద నువ్వు సనుగుకుంటే నీ భక్తి ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. ఒకరి మీద సనుగుకునే భక్తి నీకొద్దు, ఒకరి మీద ఆధారపడే నీ భక్తి నీకొద్దు, ఒకరి మీద ఆనుకునే భక్తి నీకొద్దు. కానీ నీ భక్తి నీకే అవసరము. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో, ఈ ఆఖరి గడియలలో దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ మనము సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి సిద్ధంగా ఉండాలండి? దేనికి సిద్ధంగా ఉండాలి? పరలోకం వెళ్ళడానికి
సిద్ధంగా ఉండాలంటే ఆ సిద్ధపాటు ఎలా ఉంటుందో తెలుసండి, ఒక ప్రత్యేకమైనదిగా ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడు మనం సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే దేవుని రాక ఎలాగొస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ భక్తుడైనటువంటి కాలేబు అంటున్నాడు, 40 సంవత్సరాల వయసులో ఏ బలమైతే ఉందో 85 సంవత్సరాల వయసులో అదే బలము నాకు ఉంది. కాబట్టి నాకేం కావాలి? పని కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని మనం చేయగలుగుతున్నామా? దేవుని సువార్తను మనం ప్రకటించగలుగుతున్నామా? దేవుని యొక్క మాటలు మనము చెప్పగలుగుతున్నామా? నిజంగా దేవుని శక్తి నీలో ఉంటే, దేవుని ప్రేమ నీలో ఉంటే, దేవుని భయము నీలో ఉంటే, పరిపూర్ణ మనస్సు, నీ మనస్సు దేవునిపై ఆధారపడి ఉంటే మన సంఘము ఈ దినాన్ని ఇలా ఉండేది కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరు అంటే ఈచ్ వన్ క్యాచ్ వన్ అని ఉంటుంది. మాకు సండే స్కూల్లో చిన్నప్పుడు చెప్పేవారు, ఒకరు ఏం చేయాలంట, ఇంకొకరిని పట్టుకోవాలంట. అంటే పట్టుకొని ఎక్కడ తీసుకురావాలి? దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. నిజంగా దేవుని మీద ఆధారపడిన వారు, దేవునిపై ప్రేమ చూపిన వారు, నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించేవారు ఏం చేస్తారు తెలుసండి? సువార్తను ప్రకటిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన సంఘం ఖాళీగా ఉండకూడదు, అక్కడక్కడ సీట్లు ఖాళీగా ఉండకూడదు, నిండిపోవాలి. నిండిపోవాలంటే నీవు నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేనితో నింపబడాలి? దేవుని యొక్క వాక్యంతో నీవు నింపబడాలి. నిండు మనస్సుతో దేవుని నీవు ఆరాధించాలి. ఇక్కడ కాలేబు మనుష్యులకు భయపడలేదండి. ఎవరికి భయపడలేదు? మనుష్యులకు భయపడక దేవునికి భయపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్న మనం మనుషులకు భయపడడం కాదు, దేవునికి భయపడాలి. దేవునికి భయపడి నీ భక్తిని నీవేం చేయాలి? నిరూపించుకోవాలి. నీ భక్తిలో అనేక కార్యాలు నీవు చూడగలగాలి. నీ భక్తిలో విధానము నిన్ను అనేక స్థలాలకు తీసుకెళ్ళాలండి. నీ భక్తి ఎక్కడికి తీసుకెళ్తుందో నీకు తెలీదు. అంతగా నీ భక్తి ఏం చేస్తుంది తెలుసా? నిన్ను ఆశీర్వాదాలకు కర్తగా చేస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా నిండు మనసుతో దేవుని అనుసరించాడు, అందుచేత వాగ్దాన భూమిలో ప్రవేశించగలిగాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అనుభవాలు కలిగి ఉన్నట్లే దేవుని వాగ్దానాలను మనం పొందుకోవాలి. ఎన్నో అనుభవాలు మన జీవితాల్లో కలిగి ఉన్నామా లేదండి? ఎన్నో అనుభవాలు. ప్రతి దినము దేవుడు మనకు ఒక్కొక్క పాఠాన్ని ఒక్కొక్క వ్యక్తి ద్వారా, లేకపోతే లోకము ద్వారా, ఒక్కొక్క బిడ్డ ద్వారా, లేకపోతే కొన్ని సమస్యల ద్వారా మనకు పాఠాన్ని నేర్పిస్తాడు దేవుడు. ఆ పాఠం మనం అందరము కూడా దేవుని శక్తిని ఎరిగి ఉన్నాము, అనేక అనుభవాలను ఎరిగి ఉన్నాము. ఇది నాన్న దేవుడు ఇచ్చే ఆ సర్వాంగ కవచమును, ఆ వాగ్దాన భూమిని మనం పొందుకోవాలంటే కాలేబు వలె మనం ఏం చేయాలి? దేవునికి భయపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాలేబు అనగా దేవుని సన్నిధిలో తనకు పేరుకి అర్థం ఏంటి తెలుసండి? కుక్క అని అర్థం. అంటే ఎంత తగ్గింపు గలవాడో. రెండవ అర్థం ఏమిటంటే ఆయన పరాక్రమశాలి, అంటే బలవంతుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరాక్రమశాలి అంటే దేవుని బలమును పొందుకునే పరాక్రమశాలి. హల్లెలూయా. ఈ లోక బలము కాదండి. ఈ లోక బలం కావాలంటే మనం బూష్లు తినాలి, లేకపోతే మాంసాహారాలు తినాలి. ఈ బలముతో దేవుని బలము సరిపోదు. మన ఆత్మకు బలము కావాలి, మన ఆత్మకు శక్తి కావాలి, మన ఆత్మకు పరిపూర్ణత కావాలి, సంపూర్ణ విధేయత కావాలి. మన ఆత్మకు కావలసిన బలము ఎవరు దయచేస్తారంటే దేవాతి దేవుడే దయచేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బలం ఇవ్వగలడని నమ్ముతున్నారండి? దేవుడు బలం ఇస్తాడా? నా జీవితంలో ఎన్నో చూశాను, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు. ఇది నాన్న నేను ఇలా బ్రతికి ఉన్నానంటే దేవుడు ఇచ్చినటువంటి బలము, దేవునికి భయపడినటువంటి విధానము, దేవునిపై ఆధారపడేటువంటి విధానము, దేవునితో ఉండేటువంటి విధానము మనల్ని ఏం చేస్తుంది తెలుసండి? మనలను నడిపిస్తుంది. హల్లెలూయా. ఒకరితో పొందు లేదు, ఒకరితో ఇది లేదు. మనము దేవునితో ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. హల్లెలూయా. మనం ఎలాంటి పరిస్థితిలో
ఉన్నా, ఎలాంటి విధానాల్లో ఉన్నా, ఏది అడిగినా దేవుడు అది మనకు దయచేస్తాడు. ఎప్పుడు అంటే ఆయన యందు బలము కలిగి ఉన్నప్పుడు, ఆయన యందు భయము కలిగి ఉన్నప్పుడు, ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ఆయన యందు నిండు మనసుతో మనము దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన పరిపూర్ణ మనసుతో దేవుణ్ణి మనము ప్రేమించినప్పుడు, నిండు మనసుతో ఆయన ఆరాధించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాగ్దాన భూమిని మనకిస్తాడు. హల్లెలూయా. మన వాగ్దాన భూమి ఎక్కడ ఉందండి? అందరూ చెప్పాలి. వాగ్దాన భూమి మనకి ఎక్కడుంది? ఇవ్వండి, ఈ భూములు వాగ్దాన భూములు కాదండి. కొన్నాళ్ళుండి ఈ హౌసెస్ అన్నీ, లేకపోతే ఈ స్థలాలన్నీ మనకు రెంట్. మనం ఏదో ఒక రోజున మనం ఏం చేయాలి? విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మనం అనుకుంటాం ఇది నా సొంతం, లేకపోతే ఇది నాది, ఇది నాకే చెందినది అని అనుకుంటాం. కానీ ఏది మనకు చెందినది కాదండి. ఎందుకంటే ఏదో ఒక రోజు మనము దానిని విడిచిపెట్టి వెళ్ళాలి. మనకి శాశ్వతమైన స్థానం ఒకటి ఉంది, అది పరలోక స్థానము, వాగ్దాన భూమి. ఆ వాగ్దాన భూమిలోనికి మనము చేరాలి అంటే మనము కాలేబుకున్న క్వాలిటీస్ అన్నీ, కాలేబుకున్న ఆ యొక్క అనుసరించిన విధానాలన్నీ కూడా మనలో ఉండాలండి. మనలో ఉంటే దేవుడు అంటున్నాడు, అది ఏదైతే అడిగాడో దేవుడు ఇస్తానన్నాడు. కానాను దేశంలో మీకు ఇస్తాను. కానీ కాలేబు అడిగిందే కాలేబుకి ఇచ్చాడు. ఇదైనా దేవుని సన్నిధికి వచ్చిన మనము ఏది అడిగితే అది దేవుడు ఇస్తాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాగ్దాన భూమిలో ప్రవేశించగలిగాడంటే తన భక్తి తన వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టిందండి. తన భయము వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టగలిగింది. తన ప్రేమించే దేవుణ్ణి ప్రేమించే విధానము, దైవ సేవకుని ప్రేమించే విధానము, దైవ సన్నిధిని ప్రేమించే విధానము. నిజంగా నీవు దేవుని ప్రేమిస్తే నువ్వేం చేస్తావు? నీ సంఘాన్ని ప్రేమిస్తావు, నీ యజమానుని ప్రేమిస్తావు, లేకపోతే ఈ లోకాన్ని నీవు ప్రేమిస్తావు. దేవుని ప్రేమ నీలో లేకపోతే అంటాడు, దేవుని ప్రేమ నాలో లేకపోతే నేను ఎలాంటి వాడను? వ్యర్థుడను అంటున్నాడు. అంటే వ్యర్థమైన మనసు గలవాడను. దేవుని ప్రేమ ఉంటేనే మనం ఇవన్నీ కూడా జయించగలము. కాలేబు జీవితంలో ఆ వాగ్దాన భూమిలో చేరగలిగాడండి. ఆ 13వ వచనం మనం చూస్తే, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ ఏం చేశాడంటే ఈ కాలేబుని ఏం చేశాడంట? దీవించాడంట. అంటే దీవించగలిగే స్థానంలో మనము ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థానంలో దేవుడు పెట్టాలి అంటే నీవు దేవునికి ఇష్టడుగా జీవించాలి. అలాగే కాదు, హెబ్రోన్ను ఎలా ఇచ్చాడంట? స్వాస్థ్యముగా ఇచ్చాడంట. అంటే స్వాస్థ్యము, ఈ స్వాస్థ్యము మనము స్వాస్థ్యాన్ని ఎవరికి ఇస్తామండి? మన కుమారులకు ఇస్తాం. కుమార్తెలకు ఇస్తారండి స్వాస్థ్యాన్ని? ఎవరు? కానీ బైబిల్ ప్రకారంగా కుమార్తెలకు కూడా ఇవ్వబడింది. కానీ పరలోక స్వాస్థ్యము కుమారులు కుమార్తెలు అందరికీ ఇవ్వబడుతుంది. ఎప్పుడు అనగా దేవుని పట్ల తన ప్రణాళికను నెరవేర్చినప్పుడు, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించినప్పుడు. ఇక్కడ అంటాడు కదా, కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనేజీను కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యాతార్బా. అయితే అనాకీల్లో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉన్నదంట. హల్లెలూయా. ఎప్పుడైతే కాలేబు ఆ దేశంలో ప్రవేశించాడో అప్పుడు ఆ దేశానికి ఏమొచ్చింది? నెమ్మది వచ్చింది. హల్లెలూయా. మనం ఉండే చోట ఏముండాలి? నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి, శాంతి ఉండాలి. ఆ దేవునికి ఇష్టమైన ప్రదేశముగా మన ప్రదేశము ఉండాలి. ఎప్పుడైతే హెబ్రోను స్వాస్థ్యంగా పొందగలిగాడో ఆ దేశానికి కాలేబు ద్వారా ఏమొచ్చింది తెలుసండి? నెమ్మది వచ్చింది. నీ ద్వారా నీ ప్రదేశము నెమ్మదిగా ఉందా? లేకపోతే నీ ద్వారా నీ ప్రాంతము నెమ్మదిగా ఉందా? నీ ద్వారా నీ యొక్క సంతానము నెమ్మదిగా ఉందా? ఒక్కసారి దేవుని సన్నిధిలో ఆలోచన చేయాలి. దేవుని క్రియలు అనేకమైనవి కాలేబు పొందుకున్నాడండి. పొందుకోవడమే కాదు, తన ప్రాంతాన్ని నెమ్మదిగా ఉండగలిగింది. ఆ యొక్క కాలేబు ద్వారా ఈ స్వాస్థ్యం అంట పరిపూర్ణమైనటువంటి
స్వాస్థ్యం అంట. నేటి వరకు అంటే ఇప్పటి వరకు కూడా కాలేబు యొక్క సంతానము ఆ ప్రాంతాన్ని ఏం చేస్తుంది, పరిపాలన చేస్తూ ఉంది. హల్లెలూయా. మన పిల్లలు ఆ యొక్క మన యొక్క సమృద్ధి లేకపోతే మనకున్న ఆశీర్వాదాలు వారు పొందుకోవాలి అంటే మనము వారికి ఏం నేర్పించాలి, భక్తిని నేర్పించాలి. మనకున్నటువంటి విధానము వారిలో ఉండాలి. ఉంటే మనము పొందుకున్న స్వాస్థ్యము, మనం పొందుకున్న భక్తి, మనం పొందుకున్న ఆశీర్వాదము మన కుమారులకు స్వాస్థ్యంగా నిలుపబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. మన కుమార్తెలకు స్వాస్థ్యంగా నిలుపబడుతుంది. చాలామంది చెప్తారు, ఇది నాది కాదండి, నా తండ్రి గారు చేసిన ప్రార్థన, లేకపోతే నా తల్లి గారు చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన నీలో ఉంటే నీ యొక్క సంతానం అంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడు, దీవిస్తాడు. నేటి వరకు కూడా ఆ హెబ్రోను ప్రాంతాన్ని ఆ యొక్క కాలేబు సంతానము ఇప్పుడు ఏం చేస్తుందంట, పరిపాలన చేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వారు నివసించగలుగుతూ ఉన్నారు. ఎందుకనగా దేవుడిచ్చే అద్భుతాలు అలాంటివి. స్వాస్థ్యం, నిలిచిపోయే స్వాస్థ్యాన్ని ఇస్తాడు. ఎవరు పట్టుకెళ్ళిపోయే స్వాస్థ్యాన్ని దేవుడు నీకు ఇవ్వడండి. ఎవరో దొంగిలించే స్వాస్థ్యాన్ని దేవుడు నీకు ఇవ్వడు. నీ దగ్గర నిలిచి ఉండే స్వాస్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీ దగ్గర ఆ యొక్క సంపూర్ణంగా ఉండే భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. సంపూర్ణంగా నిలిచిపోయే ఆశీర్వాదాలను దేవుడు మనకిస్తాడండి. ఎందుకనగా ఈ లోకంలో మనము ఏది కూడా శాశ్వతం కాదు. ఆ పరలోక పట్టణంపు కొరకు దీనికోసం ఎంత ప్రాకులాడుతున్నామో రెట్టింపు ఆ దేశము కొరకు మనం ఏం చేయాలి, ప్రాకులాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న సందు కోసం మనం ఏం చేస్తాం, ఎన్నో గొడవలు పెట్టుకుంటాం. చిన్న స్థలం కోసం ఏం చేస్తాం, ఎన్నో గొడవలు పెట్టుకుంటాం. చిన్న చిన్న వాటి కోసం ఈ లోకంలో ఎన్నెన్నో గొడవలు, లేకపోతే అవేమి కూడా మనతో రాదు. కానీ మనతో వచ్చేవాడు ఎవరు తెలుసా, ప్రభువు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మనతో వచ్చేవారు ఎవరు తెలుసా, మన విశ్వాసము. మనతో వచ్చేదేంటి తెలుసా, మన సంపూర్ణ భక్తి. ఇది నాన్న ఏ భక్తితో మనము జీవిస్తూ ఉన్నాము. కాలేబుకున్నటువంటి భక్తి మనలో ఉంటే వాగ్దాన భూమిని, ఆ పరలోక రాజ్యాన్ని మనము పొందుకుంటామండి. ఆ స్వాస్థ్యము, నిలిచిపోయే రాజ్యము. ఆ రాజ్యంలో ఏముండదంటే గొడవలు ఉండవు. ఆ రాజ్యంలో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. నిత్యము దేవునితో పోరాడే భాగ్యం ఉంటుంది. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించే భాగ్యం ఉంటుంది. ఈ దినాల్లో మనము ఒక గంట సేపు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తాం. కానీ అక్కడ యుగ యుగాలు, ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి సెకండ్ కూడా దేవునికి అనుభవించే అనుభవాలు, దేవుణ్ణి ఆరాధించే కెరూబులు సెరూబుల మధ్య దేవుడు ఏం చేస్తానంటున్నాడు, మనల్ని నిలబెడతానంటున్నాడు. అట్టి స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. అట్టి స్వాస్థ్యాన్ని మనమందరము పొందుకుందుముగాక. ఆమేన్. అందరూ కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవా, నీ వాక్యములో నుండి మాతో మాట్లాడినందుకు వందనాలు యేసయ్యా. అయా కాలేబు నాయన, అయా యెహోవా తోడుగా ఉంటే ఏదైనా జయించగలగని నమ్మకము ద్వారా ప్రభువా అయా ముందడుగు వేశాడు తండ్రి. అయా నీ సన్నిధిలో నాయన మనుష్యులకు భయపడలేనివాడు నాయన, నీకు భయపడేవాడు తండ్రి. అయా నీకు వందనాలు, స్తోత్రాలు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి భయపడినటువంటి కాలేబు, మనుషులకు భయపడలేనటువంటి కాలేబు. కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడండి. నిండు పరిపూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధించాడండి. దేవుణ్ణి ఆ యొక్క సంపూర్ణ శక్తిని పొందగలిగాడు. ఆ వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టగలిగాడు. ఇదన్నా మనము కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉన్నామనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, జీవాధిపతి, జీవము గల మా దేవా, నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఇంతవరకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మంచి వర్తమానంతో ప్రభా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా, కాలేబు వలె ప్రభా మేము విశ్వాసం ఉంచి ప్రభా నిరీక్షణ గలవారమై ప్రభా తండ్రి. అయా తండ్రి, నడుచుకునే భాగ్యం మాకు మా అందరికీ దయచేయండి అయ్యా. నీకు వందనాలు ప్రభు నాయన.
ఎంతవరకు ప్రభా నీ సన్నిధిలో కూడుకున్న బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా తండ్రి నాయన. ఇంతవరకు పాటల్లో మీరు ఉన్నారు ప్రభా, వాక్య పరిచర్లో మీరు ఉన్నారు ప్రభా తండ్రి నాయన. అయా తండ్రి ఆదిని సంచి వరకు మీరే ఉండి నడిపించుకున్నారు ప్రభా. అందుని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, అలాగే ప్రభా కూడిన మా అందరినీ ఇప్పుడు నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా ఈ ప్రార్థనలో తప్పులేమంటే క్షమించమని యేసయ్య పేట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.